ఇదేమిటి వింతగా ఉన్నది అని చూడడానికి వెళ్దాం అనుకుంటున్నాడట. పొద పచ్చిగా ఉండాలి, ఇది కాలడానికి మండడానికి ఏ అవకాశం లేదే. ఇది కాలడమేంటి, మండడమేంటి? ఎందుకయ్యా అంటే ఆ పచ్చిన పొద వంటి వారిని తిరిగి దేవుడు మండింపచేసే దేవుడు అక్కడ ఉన్నాడు. నిజం. చాలా జీవితాలు పచ్చిగా మండలేని, ప్రత్యేకత లేని, పరిశుద్ధత లేని, దేవుని సన్నిధానంలో కనీసం ఉండడానికి కూడా అర్హత లేని వారిని దర్శించే దేవుడు, బ్రతుకును మార్చే దేవుడు అక్కడికి వచ్చినాడు. మోషే దగ్గరికి వచ్చినాడు. మోషే దగ్గరికి తన సన్నిధి వచ్చినది. ఆ దేవుని సన్నిధి ఒక అద్భుతముగా, ఆశ్చర్యకరముగా మోషేతో మాట్లాడుతున్నారు. మోషేని దర్శిస్తున్నారు. మోషే కన్నులు తెరుస్తున్నారు. ఏమని? ఆ పచ్చిగా ఉన్న పొద ఎలా మండుతుందో, ఈ రోజు పచ్చిగా అయిపోయిన నీ జీవితము ఇక ఎందుకు పనికిరాదు అనుకుంటున్నావు, ఇక ఉపయోగం లేదనుకుంటున్నావు, ఇక నా బ్రతుకు మారదనుకుంటున్నావు, ఇక నా జీవితం అంతా అనుకుంటున్నావు కదా. నిన్ను మండింప చేసేవాడని నేను, వెలిగింప చేసేవాడని నేను, నీ యొక్క జీవితమును మార్చేవాడని నేను, అద్భుతముగా, ఆశ్చర్యకరముగా నీ జీవితమును మార్చే దేవుడును నేను వచ్చి ఉన్నాను. నిజమేనండి. ఆ పొద ఎంతో అద్భుతమైన పాఠాన్ని నేర్పిస్తుంది. ఆ పొద ద్వారా దేవుడు ఎంతో అద్భుతమైన పాఠాన్ని నేర్పిస్తున్నారు. ఆ పచ్చిన పొద మండడం ఏమిటయ్యా అంటే, దేవుడు పచ్చిగా ఈ లోకములో లోకానుసారముగా పడిపోయి ఇక పనికిరారు, ఇక వారి జీవితం అయిపోయింది, పతనం అయిపోయింది అనుకున్న వారిని కూడా దేవుడు తన సన్నిధికి పిలిచి తనకి సమీపముగా పిలుచుకొని వారిని తిరిగి మండింపచేసి వెలుగుతో నింపడానికి ఇష్టపడే దేవుడు. ఈరోజు నీ జీవితం, నీ బ్రతుకు ఎలా ఉన్నా సరే, ఒక విచిత్రమైన విషయం ఏమిటయ్యా అంటే, చాలా